నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి మోసానికి వస్తున్నారు రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ. దగా చేయడానికే టీడీపీ జనసేన కూటమి హామీలు అని ధ్వజం. ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఇర్రిపాకలో లోక కళ్యాణార్థం కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం. బీసీ డిక్లరేషన్ అద్భుతం. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ నెల 10వ తేదీన సుబ్రహ్మణ్య మైదానంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం. శివరాత్రికి భక్తులకు ఏ లోటు రాకూడదు. ఎంపీ భరత్ రాజమండ్రి గోదావరి ఘాట్లను పరిశీలన. ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి బీసీలు గుర్తుకొస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మోసం చేయడానికి బీసీ డిక్లరేషన్ అని ప్రజల ముందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. రాజమండ్రిలో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత బీసీల ద్రోహి అని విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో స్థాపించారని గుర్తు చేశారు. తరువాతి కాలంలో 1995 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆశయాలు, లక్ష్యాలను చంద్రబాబు తుంగలో తొక్కేశారని పేర్కొన్నారు. ఆశాపరుడు, అత్యాశాపరుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీ రామారావుని దూరం చేసి ఇప్పుడు ఎన్టీఆర్ జపం చేయడం ఏమిటన్నారు. బీసీల గురించి మాట్లాడి నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆల్ ఫ్రీ అని హామీలు ఇచ్చి ప్రజలను దగా చేశారన్నారు. ఇంతకుముందు 2014 సంవత్సరాల్లో తెలుగుదేశం పాలనలో 142 హామీలు ఇచ్చిన తర్వాత అవి వెబ్సైట్ల నుంచి కూడా తొలగించి అదృశ్యం చేశారని విచారం వ్యక్తం చేశారు. సప్లాన్ అంతా ఒక డ్రామా, కొత్త భాష చెప్పి ప్రజలను మోసం చేయడమే ఆయన నైజమని మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాలను బయటపెట్టిన ఒకే ఒక నిజం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వివరించారు. డిక్లరేషన్లో ప్రత్యేక చట్టం ఇవాళ బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు అంటే ఓ దొంగ లెక్క చెప్పేయటం. వేల మంది చనిపోయారట అంటే ఈ చట్టాలు లేవా, అమలు జరగట్లేదా అంటే ఈ స్టేట్ ఇమేజ్ని ఎలా పాడు చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. అందుకే నాలాంటి వాళ్ళు వచ్చారు బీసీల వాణిని వినిపించడానికి, బీసీల అవసరాలు గుర్తించడానికి, బీసీల అవసరాలు గుర్తించి బీసీలు మరొకసారి తెలియజేయడానికి. తాను చేసినటువంటి అబద్ధం చనిపోయారంటాం, బీసీలను అనగదొక్కారంటాం. మా అచ్చెన్నాయుడు గారు పాపం మావిడే, కానీ తప్పులు చేయించింది ఎవరు? చంద్రబాబు. దానికి శిక్షార్హుడయ్యాడు. నన్ను కొట్టారని ఆయన బాధపడటం ఏంటి? నీ చేత అబద్ధం ఆడించిందో లేదా నువ్వు ప్రజాధనానికి దుర్వినియోగపరిచి అతనికి అందజేసిందో నువ్వైతే నువ్వు శిక్ష పడుతున్నావు. దాని గురించి మాట్లాడతారండి. బీసీల సంక్షేమం భారత ప్రధానమంత్రి మోడీతోనే సాధ్యమని బీజేపీ నాయకులు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ సామాజిక సమావేశాలలో భాగంగా ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కాలెపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో రాజమండ్రి ఆర్యాపురం నాయీ బ్రాహ్మణుల సంఘం వారితో సామాజిక సమావేశం స్థానిక బీసీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కురగంటి సతీష్, రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కందికొండ రమేష్, నాయీ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు సిహెచ్ పైడిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నల వెంకటలక్ష్మి మరియు పెద్ద ఎత్తున నాయీ బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలిపు సత్యసాయిరాం మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఓబీసీ సమాజం అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని, వారి సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనతో 13,000 కోట్లతో
30 లక్షల ఓబీసీ కుటుంబాలను బలోపేతం చేయనుందని, హస్తకళల చేతి వృత్తులు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తోందని, ఈ విశ్వకర్మ యోజన పథకం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంటే వేల రోజున ఏంటంటే ఒక బీసీ ప్రధాన బీసీలకే తెలుస్తారు చాలామంది. ఒక బీసీ సంబంధించిన అందరూ కలుస్తూ ప్రధానమంత్రి గారు దేశం అంతా కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో మనకు అందుబాటులో, ఎందుకంటే మెడికల్ సీట్లో రిజర్వేషన్ కల్పించడం కానివ్వండి, బీసీలకు సంబంధించి ఏదైనా చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా అన్ని బీసీ సామాజిక వర్గాలు తెలిసే విధంగా మేము ఈ సామాజిక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ కన్వీనర్ అయినటువంటి సతీష్ గారితో అదేవిధంగా చచ్చి ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. దీని ద్వారా ప్రజలకు మంచి సందేశాలు వెళ్ళడం. మేము నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 142 సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బీసీ డిక్లరేషన్ ఒక అద్భుతమని తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మంగళగిరిలో నిర్వహించిన జైహో బీసీ గర్జన్లో బహిరంగ సభలో టీడీపీ జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ నిజంగా అద్భుతంగా ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పల్లకీని మోసే బీసీలు ఇప్పుడు పల్లకీ ఎక్కే అవకాశం కల్పించారన్నారు. 50 సంవత్సరాలకే పెన్షన్, బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అధికారంలోకి వచ్చాక 34% కూడా పునరుద్ధరిస్తాం. చంద్రన్న బీమా 10 లక్షలతో పునరుద్ధరిస్తాం వంటి 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోలో పొందుపరిచే విషయాలను ప్రకటించారని వివరించారు. బీసీ డిక్లరేషన్ విన్నాక వైసీపీ నేతల్లో వణుకు ప్రారంభమైందన్నారు. అందుకే మంత్రులు, ప్రజాప్రతినిధులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ అధినేతపై బీసీ నేతలంతా తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. బీసీల ప్రయోజనాలు పరిరక్షించే యోచన లేకుండా ఒకరికి బానిసల్లా ఉంటున్నారని విమర్శించారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానం నుంచి ఈ నెల 10వ తేదీన ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తున్నామని తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బీసీలో ఒక దశ మారబోతా ఉంది. బీసీలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. తప్పకుండా 2 నెలల్లో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు రాబోతా ఉన్నాయో మేమందరం కూడా తెలుగుదేశం జనసేన పార్టీని బలపరుస్తాం. ఈ రోజున దాంట్లో చెప్తా ఉన్నారు, చంద్రన్న బీమాను కూడా మరలా ఏదైతే 10 లక్షల కవరేజ్ ఉందో దాన్ని కూడా మరలా ప్రారంభించబోతా ఉన్నారు. తద్వారా ఎంతోమంది భవన కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా మేలు జరగబోతూ ఉంది. ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పేటీఎం బ్యాచ్లు వస్తూ ఉన్నారు, ప్రజలారా గమనించండి. ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా మనకు మేలు జరగబోతూ ఉంది. దయించి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే గ్లోబస్ ప్రపగాండాని అంతా కూడా హర్షించవద్దు, వాళ్ళ మాటలు కూడా వినవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగ్గంపేట మండలం ఇర్రిపాకల్లో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. జగ్గంపేట మండలం ఇర్రిపాకల్లో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా లోక కళ్యాణార్థం చేపట్టిన కోటి పార్థివలింగ మహారుద్రాభిషేక కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరావతికి చెందిన శ్రీశైవ క్షేత్ర వ్యవస్థాపక పీఠాధిపతులు, భారత ధర్మదేవత ఋషిరత్న బిరుదాంకితులు, పరమపూజ శ్రీ 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 శివస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జ్యోతుల నెహ్రూ మణి, జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు సునీత దంపతులతో కలిసి 24 జంటలు విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, పరిషత్, రక్షాబంధం, పంచాంగవ్య ప్రాసన, దీక్షాధారణ, గోపూజ, వేద పారాయణం, యాగశాల ప్రవేశం, మహాన్యాస పారాయణ జ్యోతిర్లింగాల ఏకాదశ రుద్రాభిషేకం చేశారు.
ఈ దైవ కార్యక్రమాలు ఈ ప్రాంతమంతా ఒక మహాక్షేత్రంగా వెలుగుతుందని, కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం చేయడం నిజంగానే ఆ శివసంకల్పమని భక్తజనం విశ్వసిస్తున్నారు. ఈ కోటి మట్టి శివలింగాలకు తమ స్వహస్తాలతో భక్తులు జలాభిషేకం చేసేలా జ్యోతుల నెహ్రూ కుటుంబీకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, సౌకర్యాలు కల్పించడం విశేషం. అంతేకాదు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా దర్శించే భాగ్యాన్ని భక్తులకు కలగజేయడం అంటే సామాన్య విషయం కాదని భక్తజనం చర్చించుకుంటున్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పలువురు ప్రముఖులు వేలాదిగా భక్తజనం హాజరై కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు ఆహ్వానం మేరకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ విశ్రాంత అధికారి మారిశెట్టి సత్యనారాయణ, పంతం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ ఇరిగేషన్ శాఖ నగరపాలక సంస్థ అధికారులకు సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాజమండ్రిలో గోదావరి నది కానుకుని ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ సందర్శించారు. ఘాట్ల వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిశీలించారు. ఘాట్ల వద్ద ఎటువంటి చెత్త చెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు భక్తులు ఘాట్ల వద్దకు తీసుకురాకుండా చూడాలన్నారు. స్నానాలు చేసేటప్పుడు షాంపూలు, సబ్బులు వినియోగించకుండా ఆర్ఎంసీ సిబ్బంది హెచ్చరికలు జారీ చేయాలన్నారు. భక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు వచ్చే సేవా సంస్థలు, స్కౌట్, ఎన్సీసీ తదితర విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. మహిళలు బట్టలు మార్చుకునే మరుగుదొడ్లు, టాయిలెట్స్ గదులు ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ జల్లి శుభ్రం చేయాలని సూచించారు. అవసరమైతే మరికొన్ని మరుగుదొడ్లను ఏర్పాటు చేయమని ఆదేశించారు. అలాగే వృద్ధులు, వికలాంగులను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల వద్ద షవర్స్ ఏర్పాటు చేసి సక్రమంగా పనిచేసేలా చూడడంతో పాటు రద్దీ లేకుండా, ఎటువంటి బురద లేకుండా ఎప్పటికప్పుడు ఆ పరిసరాలను శుభ్రం చేయించేలా సిబ్బందిని నియమించమని సూచించారు. గోదావరి నదిలో బార్కెట్సు, బోట్లు, గజ ఈతగాళ్లతో భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ భరత్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించే భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేర్గాంచిన రాజమండ్రి గోదావరి నదిలో స్నానమాచరించి ఆ పరమశివుని దర్శనానికి రాజమండ్రి చుట్టుపక్కల నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తుంటారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘాట్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో 41, 23 వార్డుల ఇన్ఛార్జీలు సుభాష్, వాకచర్ల కృష్ణ, టీకే విశ్వేశ్వర రెడ్డి, వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, బర్రే కొండబాబు, ఆర్ఎంసీ ఈఈలు శేషగిరిరావు, ఆలీ, ఎంహెచ్ఓ వినూత్న, ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటూ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గజ ఈతగాళ్ళని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం బోట్స్ అంతా కూడా ఒక వలయం కింద పెట్టడం కూడా జరుగుతుంది. సో అన్ని రకాలుగా కూడా ఒక యూ షేప్ బాక్స్ కిందన మొత్తము నాకు తెలిసి ఒక 400 మీటర్ల దాకా వెడల్పు, అట్లాగా ఒక 15 ఎన్ని బోట్స్ పెడుతున్నారండి. ఇది ఒక వలయం కింద ఏర్పాటు చేసి ప్రత్యేకించి ప్రాణరక్షణే ధ్యేయంగా పెట్టుకుని మొత్తం పూర్తి స్థాయిగా చర్యలు తీసుకుంటాం.
రాజమండ్రి ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏరోబిక్స్ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఏరోబిక్స్ కార్యక్రమానికి కళాశాల అధ్యక్షులు డాక్టర్ కె రామచంద్రరావు అధ్యక్షత వహించారు. రోజు సుమారు 2000 మంది ఉదయం కళాశాల మైదానంలో చేరి క్రీడలు, వ్యాయామాలు, యోగా, పరుగులు, నడకలు సాగిస్తున్నారని, వారందరి శారీరక, మానసిక ఆరోగ్యానికి దారుఢ్యమనే అందించే వేదిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ అని అన్నారు. పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు మళ్ళ మాధవ్ మాట్లాడుతూ మానవునికి ఆరోగ్యానికి మించిన ధనం మరొకటి లేదన్నారు. ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఆర్ భార్గవ మాట్లాడుతూ వినోదభరితంగా చక్కని సంగీతం, నృత్య మేళవింపులతో కూడిన వ్యాయామం వల్ల శారీరక వికాసమే కాక మానసిక వికాసం కూడా పెరుగుతుందన్నారు. కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం 171 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన తూర్పుగోదావరి జిల్లాలోనే అతిపెద్ద మైదానం కలిగిన కళాశాల మనదని, ఈ కళాశాల రాబోయే 2025లో NAC సాధించేందుకు ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోశాధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ సందర్భంగా విచ్చేసిన అందరికీ టీషర్ట్లను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. విజయ్, వివి లక్ష్మి శిక్షకులుగా కార్యక్రమంలో ప్రేక్షకులకు వ్యాయామాన్ని చేయించారని అన్నారు. అడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ, సత్యనారాయణ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి అలికైన సత్యశివకుమార్ పర్యవేక్షణ చేశారు. సభ్యులు కోసంశెట్టి వరప్రసాద్, పణి, అకాడమిక్ డీన్ సంజీవ్, పణి, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కళాశాలలో నూతన భవనాలు కూడా అల్యూమిని అసోసియేషన్ పరంగా ఇంచుమించుగా ఒక 40 లక్షల రూపాయలతోటి ఒక కామర్స్ బ్లాక్కి శ్రీకారం చుట్టడం జరిగింది. తిరుమల విద్యా సంస్థల అధినేత కూడా పూర్వ విద్యార్థి కావటం వల్ల వారు మాకు ఈ సహకారం అందించారు. అలాగే మీరు ఈ పుర ప్రజలు అందరూ కూడా ఈ కళాశాలకు మీ యొక్క సలహాలు, సూచనలు ఇస్తూ ఈ కళాశాలని విజయప్రదంలో నడిపించడానికి మీ అందరూ ఏకతాటిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని ఈవెంట్స్ జరుగుతాయి, క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, వాలీబాల్, అందరినీ కూడా ఇంటరాక్ట్ అవ్వాలి, కాలేజీలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలన్న ఆయన ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ప్రతి నెల ఒక రోజున సార్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఏరోబిక్ క్లాస్ జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియదు. గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న రేవును శివరాత్రి సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి సభ్యులచే రేవు ఒడ్డున నీటిలో ఉన్న పాచిని తొలగించి రేవును భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా శుభ్రం చేశారు. ఉమా మార్కండేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న రేవులో గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న రేవుని శుభ్రం చేయడం జరిగిందన్నారు. 8వ తారీఖున శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రాజమండ్రి చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి రాజమండ్రిలో గల వివిధ దేవాలయాలను సందర్శించి పూజలు చేయించుకుని వారి గ్రామాలకు ఇళ్లకు వెళ్తారన్నారు. ముఖ్యంగా గోదావరి నది గట్టు మీద ఉన్న ఉమా మార్కండేయ స్వామి, ఉమా కోటిలింగేశ్వర స్వామి గుడులు ఎంతో మహిమాన్వితమైనవని, గోదావరిలో పుణ్యస్నానం ఆచరించితే కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శించుకున్నంత పుణ్యమని భక్తులు భావిస్తారని, అందువలన గోదావరి ఘాట్లను రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు శుభ్రం చేస్తామని అన్నారు. నగరంలో వివిధ డిగ్రీ కళాశాలల NSS వాలంటీర్లు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గుడులు, స్నానాల రేవుల దగ్గర వాలంటీర్లుగా పనిచేస్తారని వివరించారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను శివరాత్రి ముందు రోజు
మరియు శివరాత్రి రోజు మూసి ఉంచాలని, అలా చేయడం ద్వారా గోదావరి నదిలో నీటి మట్టం 2 నుంచి 3 అడుగులు పెరిగి భక్తులు స్నానాలు చేయడానికి ఇబ్బంది లేకుండా వీలుగా ఉంటుందని, అందుకని ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను మూసి ఉంచేటట్లు నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్కు విజ్ఞప్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా సీతంపేట తేతలి కనికిరెడ్డి బస్ షెల్టర్లో పులిహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు శివరాత్రి రోజు ఉదయం 9 గంటల నుంచి పంచిపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, ఎన్ అప్పారావు, కొంచాడ ఈశ్వర్, బి అప్పారావు, ఎల్వి ప్రసాద్, దేశిరెడ్డి బలరామనాయుడు, మడగల దుర్గా, వెంకట్, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మురికిని క్లీన్ చేయడానికి డెడికేటెడ్ ఛానల్ పెట్టారు. అలాగే అక్కడ ఒక క్లీనింగ్ ప్లాంట్ కూడా అక్కడ ఉక్కుపేట దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఇంకా ప్లాంట్ ఎరక్షన్ అవ్వలేదు కాబట్టి ఆ మురికినంతా గోదావరిలోనే వదులుతున్నారు. మరి ఈ మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి నగరంలో వచ్చే మురికిని, ఆ 2 ఛానల్స్ ద్వారా వచ్చే మురికిని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడియపులంక ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. నర్సరీలకు, పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక కాషాయమయమైందని, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా దశాబ్దాల చరిత్ర కలిగిన కడియపులంక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం వేలాది మంది భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. హనుమాన్ మాలధారణ చేసిన భక్తులతో పాటు నర్సరీ రైతులు, పూల వ్యాపారులు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు, ప్రముఖ నర్సరీ రైతు పల్లా సుబ్రహ్మణ్యం తనదైన శైలిలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సప్తనదీ జలాలతో గ్రామ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన సంప్రోక్షణ కార్యక్రమం పలు వీధుల మీదుగా గ్రామదేవత ఆలయాలు సంప్రోక్షణ చేస్తూ శివాలయం మీదుగా ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంది. గ్రామంలో అందరూ ఆరోగ్యంతో, సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ గ్రామ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే గురువారం రాత్రి భారీ బాణాసంచా కాల్పులతో జాతర మహోత్సవం మరియు శుక్రవారం భారీ అన్న సమారాధనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎన్నికలు వస్తేనే బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపించే టీడీపీ చంద్రబాబు మరోసారి కల్లబుల్లి మాటలతో నమ్మించి నిట్ట నిలువునా మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. రాజమండ్రి నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో మీడియా సమావేశంలో రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం మాట్లాడారు. మంగళగిరి జయహో బీసీ సభలో టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. గతంలో 14 సంవత్సరాల పాటు సీఎంగా చేసినప్పుడు చంద్రబాబుకు బీసీల సంక్షేమం, వారి ఉన్నతి కనబడలేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమానికి రాజకీయ పదవులు ఇవ్వడంలో ముందున్నారని అన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్, బీసీల డిఎన్ఏ టీడీపీలోనే ఉందంటూ పచ్చి అబద్ధాలు, దగాకోరు మాటలు మాట్లాడితే నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరన్నారు. గత టీడీపీ హయాంలో బీసీలకు మీరు చేసిన సంక్షేమం, వైఎస్ఆర్సీపీ హయాంలో జగనన్న చేసిన సంక్షేమంపై బహిరంగంగా చర్చించేందుకు చంద్రబాబు సిద్ధమేనా అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు. నేను ఒక ప్రజాప్రతినిధిగా కాదు, బీసీ వ్యక్తిగా ఈ సవాల్ విసురుతున్నా, స్వీకరించగలరా అని ప్రశ్నించారు. బీసీలు రాజకీయంగా ఎదగకూడదనే పెత్తందారీ మనస్తత్వం గల చంద్రబాబు గుణమని, అందుకే కులవృత్తి చేసుకునే నాసిరకం పరికరాలు అందజేసి దాంట్లో కూడా కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
బీసీల సంక్షేమానికి వారిని రాజకీయంగా పైకి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి సాటి మరొకరు లేరన్నారు. 5 డిప్యూటీ సీఎంలను నియమిస్తే దాంట్లో 4గురిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నియమించిన ఘనత జగనన్నది అన్నారు. ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసేందుకు వరాలు కురిపిస్తే నమ్మడానికి బీసీలు సిద్ధంగా లేరని ఎంపీ భరత్ అన్నారు. ఇది ఎలక్షన్ స్టంట్ డ్రామా అని ప్రతి బీసీ గ్రహించాడని, ఇక నీ నక్కజిత్తులు నాటకాలు రక్తి కట్టవని అన్నారు. చంద్రబాబు చేసేది ఏమీ లేదని, కేవలం ప్రజలను వంచేందుకే ఇటువంటి డిక్లరేషన్ అని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. చెప్పడానికి ఎన్నైనా చెప్తారు. ఇవాళ నేను ఒకటే అంశం చెప్తున్నా, బీసీ చట్టం తీసుకుని వస్తానని చెప్తా ఉన్నారు. ఆ బీసీ చట్టంలో ఉన్న పూర్వాపరాలు ఏంటో చెప్తే నిజంగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇవాళ మీరు 4.5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు. 4.5 సంవత్సరాలు సరిపోలేదా? బీసీ చట్టంలో పూర్తి క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడానికి మీకు సరిపోలేదా? ఎందుకు ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద బీసీ అట్రాసిటీ కేసులు ఏమైనా తీసుకొస్తారా? దానికి చెప్తే మా దళిత సోదరులు కూడా వింటారు. ఏదో తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకుందామంటే కుదరదు. వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ బీసీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో భాగస్వాములను చేశారని వివరించారు. కందుల దుర్గేష్కి టికెట్ ఇప్పించుకోలేవు, సిగ్గులేదా అని చెప్పేసి అనుశ్రీ సత్యనారాయణ ద్వారా పవన్ కళ్యాణ్ విమర్శిస్తా ఉన్నాను నేను. ఇది స్పీకర్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లాగా. వాళ్ళని ఎవరో చెప్పు తీస్తారనగానే మీరెందుకు అనవసరమైన ఒకరితో తీసుకొని ముందుకు వస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. కార్మిక నాయకులు చుట్టూరి ప్రవీణ్ చౌదరి మాట్లాడుతూ సిద్ధం సభ విజయవంతం కావడంతో చూసి ఓర్చుకోలేక టీడీపీ జనసేన నేతలు అనుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిన్న ఆదిరెడ్డి అప్పారావు అనుశ్రీ సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి కోతలు కూశారు. ఎంపీ గారు చొప్పు ఎందుకు చూపించారంటే ఆ అమ్మాయిని బెదిరించి భయభ్రాంతులు చేస్తే ఆ అమ్మాయి వచ్చి వాలంటీరు ఎంపీ గారికి మొరపెట్టుకుంటే ధైర్యం చెప్పడానికి నేనున్నానని చూపించారే తప్ప అంతేగాని దాంట్లో వేరే ఉద్దేశం లేదు. ప్రజాప్రతినిధి ఉండి అనుచితంగా వ్యవహరించడం సమంజసంగా లేదని తెలుగుదేశం పార్టీ నగర బీసీ సెల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, టీడీపీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మద్దుర్తి రవి యాదవ్ మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నగర బీసీ సెల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, టీడీపీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్ మాట్లాడుతూ భరత్రామ్ తన తండ్రి వయసున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును అవమానించే విధంగా ఇటీవల సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన ఒక బహిరంగ సభలో చెప్పు చూపించడం అతని సభ్యత కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వెయ్యాలంటూ వాలంటీర్ చేస్తున్న ప్రచారం స్థానిక టీడీపీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఆదిరెడ్డి అప్పారావు అలా చెయ్యొద్దని, వాలంటీర్లంటే అందరికీ కావలసిన వారని ఫోన్లో చెప్పారన్నారు. ఆ మాత్రం దానికే ఎంపీ భరత్రామ్ చెప్పు చూపించడం సరైన విధానం కాదన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, ఎంపీ భరత్రామ్ తండ్రి మార్గాన్ నాగేశ్వరరావు మంచి స్నేహితులని, గతంలో రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన బీసీ గర్జన వారిరువురు సమన్వయంతో విజయవంతం అయ్యిందని గుర్తు చేశారు. మేయర్గా ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు నగర అభివృద్ధికి కృషి చేశారని, ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఎమ్మెల్యే బాటలోనే నడుస్తూ ప్రజా సంక్షేమానికి నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి విషయానికి వస్తే ఊడిపోయేలా రాళ్లు అంటించడం, వెలిసిపోయేలా రంగులు వేయడమేనని, దాన్నే అభివృద్ధి అనే భ్రమలో ఉంటే ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మిస్కా జోగినాయుడు, కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ, సప్పా వెంకటరమణ, పుల్లూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలా మార్గాన్ నాగేశ్వర గారు అయితే అప్పారావు గారికి చాలా గౌరవిస్తూ ఉంటాడు. అటువంటి తండ్రి సమానమైన వ్యక్తిని జోడు తీసి పబ్లిక్ మీటింగ్లో జోడు తీద్దామని చెప్పని అనడం అనేది రాజమండ్రి ప్రజలు గ్రహిస్తున్నారు. ఇటువంటి పెద్ద ఆయనకి ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు మా పరిస్థితి ఏంటిదనో, రాజమండ్రి ఎమ్మెల్యేగాని ఎక్కితే మా పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ప్రజలు ఆలోచిస్తున్నారు సార్. ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ముగ్గురు నాయకులు ముఖ్య అతిథులుగా
ఆ రోజు వచ్చారు. పేరు నాని గారు, వంశీ గారు, బూతుల నాని గారు. మరి మేము చూస్తూ ఉంటే నాని గారు వాడినటువంటి భాష మరి గుడివాడ అటువైపు ఆ భాషనే మరి ఎంపీ గారు ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అయ్యా మేము ఎంపీ గారికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ పవిత్రమైనటువంటి రాజమహేంద్రవరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చట్ట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని తూర్పు కాపు సంఘం నాయకులు గాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పు కాపు సంఘం నాయకులు గాడి శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా సమాజంలో వెనుకబడి ఉన్నామన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర అన్యాయానికి, వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కుల ధృవీకరణ పత్రం పొందాలన్నా సరే తీవ్ర వ్యయ ప్రయాసాలకు లోను కావాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. సమస్యలు పట్టించుకునేవారు, వినేవారు లేనప్పుడు ఏ విధంగా పరిష్కారం అవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు కానీ ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఓబీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమావేశంలో మహిళా అధ్యక్షురాలు సుంకర అన్నపూర్ణ, శ్రీవాణి, సంఘ నాయకులు ఈశ్వరరావు, జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం 7% ఉన్నంటి మా తూర్పు కాపులు 14% రిజర్వేషన్ కల్పించేలాగా మేము తూర్పు కాపు సంఘం తరఫున కోరుతున్నాం. అలాగే ఏ పార్టీ అధికారంలో వచ్చినా సరే ప్రత్యేక రిజర్వేషన్ కానీ, అలాగే చదువుకున్న విద్యార్థులకు కానీ, వాళ్ళకి స్కాలర్షిప్ కానీ, లేకపోతే ఉన్నత చదువులకు కానీ వాళ్ళకి మంచి అవకాశం కల్పించాలని చెప్పేసి మీడియా. దక్షిణ కాశీగా పేర్గాంచిన రాజమండ్రి పవిత్ర గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి అయోధ్య బాలరాముని దర్శనానికి బైక్స్పై బయలుదేరుతున్న యువకులిద్దరికీ రాజమండ్రి ఎంపీ భరత్ అభినందనలు ఇచ్చారు. అయోధ్య బాలరాముని దర్శనానికి బైక్పై బయలుదేరుతున్న వారి ప్రయాణం దిగ్విజయంగా కావాలని, ఆ రాముడే మీ వెంట ఉంటాడని ఎంపీ భరత్ అన్నారు. బుధవారం ఉదయం నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద జై శ్రీరామ్ నినాదాల మధ్య ఈ యువకుల బైక్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో ఎంపీ భరత్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల్లో అయోధ్య చేరుకుంటామని ఆ యువకులు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, మిత్రులతో మాట్లాడమే కాకుండా యూట్యూబ్ ద్వారా ప్రజలకు తమ ప్రయాణ వివరాలు తెలియజేస్తూ ఉంటామని తెలిపారు. తాడేపల్లిగూడెంకి చెందిన ప్రణీత్ బైక్పై ముంబై, కర్ణాటక వెళ్ళగా, కాకినాడకు చెందిన తేజ్ తరుణ్ 19 రాష్ట్రాలు పర్యటించి వచ్చినట్లు ఎంపీ భరత్కు తెలిపారు. వీరిద్దరూ గోదావరి అబ్బాయి యూట్యూబ్ నేషనల్ ఈవెంట్స్ బైక్ రైడింగ్స్లోగా పాల్గొన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యువకుల తల్లిదండ్రులు, స్నేహితులు, నగరవాసులు, వైసీపీ శ్రేణులు, రామభక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బైక్ రైడర్స్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి మోసానికి వస్తున్నారు రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ. దగా చేయడానికే టీడీపీ, జనసేన కూటమి హామీలు అని ధ్వజం. ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఇర్రిపాకలో లోక కళ్యాణార్థం కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం. బీసీ డిక్లరేషన్ అద్భుతం. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ నెల 10వ తేదీన సుబ్రహ్మణ్య మైదానంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం. శివరాత్రికి భక్తులకు ఏ లోటు రాకూడదు. ఎంపీ భరత్ రాజమండ్రి గోదావరి ఘాట్లను పరిశీలన. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.